Hi guys, welcome back to my channel. Happy Father's Day to all wonderful fathers. సో నేనైతే ఇది ఫాదర్స్ డే రోజు అయితే షూట్ చేశాను గైస్. ఫాదర్స్ డే విషెస్ చెప్దామని. సో ఇందులో అయితే మనకు బెంగళూరు వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను గైస్. సో బెంగళూరు జర్నీ అనమాట. సో చూడండి. సో ఇప్పుడైతే బెంగళూరు జర్నీ వ్లాగ్ గైస్. సో చూడండి, కర్ణాటక స్టేట్ అయితే నేను ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, ఇదైతే బెంగళూరు అనమాట. బెంగళూరు సిటీ చూడండి మొత్తం ఎలా ఉంటుందో. నైట్ టైం వ్యూ అనమాట. డే టైం మేము ఫుల్ టైమ్స్ వెళ్ళాం, కానీ నైట్ టైం ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము. సో బాగుంటుంది నైట్ వ్యూ బెంగళూరుది అయితే ఎంటర్ అవుతున్నప్పుడు. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ప్రతి ఒక్క షాప్ను కూడా మీకు చూపించాలనే తీసాను అనమాట. సో చూడండి, అంతా కన్నడ లాంగ్వేజ్ అనమాట. సో సిటీ మాత్రం ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా రష్గా ఉంటుంది గైస్. ఇదైతే బెంగళూరు సిటీ గైస్. సో చూడండి, నైట్ టైం అయితే ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే బిగ్ సిటీ కదా, సో చాలా ఫుల్ పబ్లిక్, ఫుల్ వెహికల్స్ కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది. సో చూడండి, ఫ్లెక్సీస్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సో రోడ్ కూడా చూడండి అసలు ఎంత పెద్దగా ఉంటుందో. ఫ్లైఓవర్ ఉంది. అసలు స్టోర్స్ చూడండి, అసలు ఎవ్రీథింగ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. బిగ్ సిటీ కాబట్టిగా కొంచెం బాగానే ఉంటుంది అన్నమాట. సో చూడండి, మేమైతే ఇది బెంగళూరు ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యే టైంకి 11:30 ఆ టైం అయిందనమాట. అప్పటికి కూడా రష్ బాగానే ఉంది గైస్. సో చూస్తున్నారు కదా, ఇంత ఫుల్గా రష్గా ఉందన్నమాట రోడ్ మొత్తం కూడా. నేను అందుకే మీకు మొత్తం బెంగళూరు సిటీ చూపించాలన్నట్టుగానే మొత్తం కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను గైస్. సో చూడండి, బిల్డింగ్స్ కూడా అపార్ట్మెంట్స్ పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇవంతా కూడా లైటింగ్తో నైట్ టైం అయితే అసలు బెంగళూరు సిటీ సూపర్గా ఉంటుంది. డే టైం కూడా బాగుంటుంది గైస్, అలా ఏం లేదు. సో మేము ఎక్కువగా డే టైంలోనే తిరుగుతాము. అంటే మనం డేలో వెళ్ళినా మనము మొత్తం తిరిగి రూమ్కి, హోటల్కి రీచ్ అయ్యే వరకు నైట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మేము డే టైమ్, నైట్ టైం 2 టైమ్స్ కూడా బెంగళూరు ఎప్పుడు వెళ్ళినా చూడడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మీకు చూపించాలని ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో చూడండి. సో ఇదంతా కూడా బెంగళూరు సిటీ గైస్. సో ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. మనము బెంగళూరులో ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి ట్రాఫిక్ టైం చాలా టైం పడుతుందన్నమాట. సిగ్నల్ చాలా చోట్ల పడుతూ ఉంటుంది. అది కూడా ఒక మినిమం 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ రష్ అనమాట. బెంగళూరుకి వస్తే చాలా ఓపిక ఉండాలి గైస్. లేకపోతే మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కొంచెం లాంగ్ ఉంటుంది కదా. మనము ట్రాఫిక్ అయితే అసలు చాలా ఉంటుంది, రష్గా ఉంటుంది వెహికల్స్తో. సో ఇదైతే మేము నైట్ టైం అయితే నేనైతే బ్లాగ్ షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ మార్నింగ్ లేసేసి మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసేటప్పుడు నార్మల్గా నేనైతే క్లిప్స్ తీశాను. సో డే టైం ఎలా ఉంటుంది బెంగళూరు అని చెప్పేసి. ఇదంతా కూడా నైట్ టైం అనమాట. చూసారా, ఫిలిప్ స్టోర్స్ అనమాట. అంత పెద్దగా ఉందన్నమాట. ఒక్కొక్క స్టోర్ అయితే మనకు చాలా ఫుల్గా పెద్దగా ఉంటుంది. సో ఇది బెంగళూరు బస్ అనమాట. సో అలా చూపించాను, కామన్గా నార్మల్గా తీసి చూపించాను. సో ఇదైతే మేమైతే కార్లో వెళ్తున్నాం కదా, సో అన్నీ అయితే కవర్ చేయడానికి నేను ట్రై చేశాను. సో మనం ఫ్లైట్లో వెళ్తే మనం ఇంత కవర్ చేయలేం గైస్. ఇక్కడ మనము ఎక్కితే అక్కడ దిగడమే. సో ఫ్లైట్లో ఇదంతా కూడా మనకు వ్యూ కనపడదు అనమాట. సో అందుకే నాకు ఫ్లైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయబుద్ధి కాదు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 5 టైమ్స్ అలా ఫ్లైట్లో వెళ్ళాము బెంగళూరుకి. సో 1 టైం అలా ట్రైన్లో, బస్సులో ఆల్మోస్ట్ అన్నీ మేము కవర్ అయితే చేసాము. ఫ్లైట్లో, ట్రైన్లో, స్లీపర్ బస్సులో, కార్లో కూడా మేము అయితే బెంగళూరుకి అయితే వచ్చేసాం. కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ అయితే మేము చేసామన్నమాట, జర్నీ అనమాట. సో కార్లో వెళ్తేనే మనకి వ్యూ అనేది బాగా కనబడుతుంది గైస్. గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బెంగళూరు సిటీ అనమాట. సో మనకి కార్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది గైస్. సో ఎవ్రీథింగ్ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి రోడ్ పైన చూడండి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే మనకి గైడ్ చేస్తున్నారనమాట బెంగళూరులో ఇది. సో నేనైతే నాకు కుదిరినప్పుడల్లా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడ మేమైతే రిసార్ట్ అయితే తీసుకున్నాము గైస్ బెంగళూరులో. ఆ రిసార్ట్లో ఉందామని చెప్పేసి రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. అది చాలా బాగుంటుంది గైస్. సో లాస్ట్ టైం అయితే మేము వేరే దాంట్లో ఉన్నాము. సో ఈసారి మాత్రం ఇంకా ఇదైతే తీసుకున్నాము అయితే. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ప్లస్ ఇదైతే మేము 11:30 ఆ టైంలో కదా. సో చూడండి, సిటీ మొత్తం ఇలా ఉందన్నమాట నైట్ టైం. సో డే టైం మనం తిరగడం ఉంటుంది కాబట్టి ఎక్కువ షూట్ చేయలేం, కాబట్టి నైట్ టైం అయితే ఫుల్గా షూట్ చేశాను నేనైతే. సో ఇంకా మనకి ఇక్కడ కొంచెం రష్ కూడా ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం కేర్ఫుల్గా డ్రైవింగ్ అయితే చేయాలి గైస్. సో మేమైతే హైదరాబాద్ నుంచే డ్రైవర్ని అయితే తీసుకెళ్ళామన్నమాట కార్లో. సో ఎందుకంటే మనం చేయలేం డ్రైవింగ్, రిస్క్ కాబట్టిగా, లాంగ్ కాబట్టిగా. సో అందుకే మేము కొంచెం టైర్డ్ అయిపోతామని చెప్పేసి డ్రైవర్ని అయితే తీసుకొని వెళ్ళాము కార్లో. సో నేనైతే
మనం సింగిల్‌గా జర్నీ చేయడం వేరు. సో, కపుల్‌గా జర్నీ చేయడం వేరు. సో, పిల్లలతో జర్నీ చేయడం చాలా కష్టం గైస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మనమైతే మనం ఎక్కడ హోటల్‌లో, రెస్టారెంట్‌లో అలా మనం ఏది పడితే అది తినగలం. బట్ పిల్లలతో అలా కాదు కదా! పిల్లల్ని తీసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ మనం క్యారీ చేయాలి. ఎన్ని తీసుకున్నా మనకి ఇంకా ఒకటి లెస్ అవుతూనే ఉంటుంది. సో, నాకు అందుకే అనిపిస్తది చిల్డ్రన్స్‌తో జర్నీ కొంచెం కష్టమే. కానీ తప్పదు కదా! వెళ్ళాల్సి కూడా వస్తది కదా! వాళ్ళకి కూడా చూపించాలి. మనకు కూడా వెళ్ళాలని ఉంటది కాబట్టిగా కొన్ని సార్లు ఇలా చేయక తప్పదు అనమాట. సో, కొంచెం రిస్క్స్ ఎక్కువుంటాయి. బట్ నాకైతే అలవాటయిపోయింది రిస్క్ చేయడం కూడా. నాకు రిస్క్ చేయడంలో కూడా కొంచెం మజా ఉంటది. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనకు స్మూత్‌గా జరగకూడదు కదా! కొంచెం రిస్క్ ఉంటేనే లైఫ్ బావుంటది అని నేను నమ్ముతాను. సో, ఇక్కడ మేమైతే అందరం వెళ్తున్నాం. మమ్మీ అయితే బయట అయితే చూస్తుంది. సో, అలా చూసుకుంటూ ఉంది అనమాట పిల్లల్ని పట్టుకొని. సో, నేను కూడా పిల్లల్ని పట్టుకొని అలా ఇలా చూస్తూ షూట్ అయితే చేస్తున్నాను వ్లాగ్. సో, మనమైతే ఇక్కడ బెంగుళూరు సిటీ అంతా కూడా ఆహ్, ఇది మనం రావడం బెంగుళూరుకి 7th టైమ్ అనమాట. సో, ఆల్మోస్ట్ నాకైతే అంతా తెలుసు గైస్. సో, ఏది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అన్నీ ఆల్మోస్ట్ చూసాను ప్లేసెస్ అన్నీ కూడా. బట్ అయినా ఒకసారి చూద్దాము అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వచ్చాము. ఎన్ని టైమ్స్ చూసినా బెంగుళూరు అనేది బోర్ కొట్టదు గైస్. బెంగుళూరు కానివ్వండి, మైసూర్ కానివ్వండి, మనకు అస్సలు బోర్ అనిపించదు ఎన్ని టైమ్స్ చూసినా. నాకైతే అంతే అనిపిస్తది. సో, ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి కేరళ కూడా నాకు ఎన్ని టైమ్స్ వెళ్ళినా బోర్ అనేది కొట్టదు గైస్. కేరళకైతే నేను ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ వెళ్ళాను కేరళ, మున్నార్‌కి. అయినా నాకు బోర్ అనిపించదు. నేను ఇప్పుడు వెళ్ళమన్నా మళ్ళీ కేరళ వెళ్తాను, మున్నార్‌కి. నాకంత ఇష్టం అనమాట. కొన్ని ప్లేసెస్ అంతే కదా! మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళినా వెళ్ళాలనిపిస్తది. అదే కొన్ని ప్లేసెస్ 1 టైమ్ వెళ్తే చాలా అనిపిస్తది. అంతే ఇది. మహారాష్ట్రకి వెళ్ళాను. సో, 1 టైమ్ వెళ్ళాను. 1, 2 టైమ్స్ వెళ్తే నాకు ఓకే పర్లేదు. కొన్ని ప్లేసెస్ చూసాం అనిపించింది. అలా మనము చెన్నైలో అయితే మేము 6 ఇయర్స్ ఉన్నాము చెన్నైలో. సో, అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేశాననమాట చెన్నైలో. అలా ఏ స్టేట్‌కి వెళ్ళినా అలా అనిపిస్తది మనకు. కొన్ని స్టేట్స్‌కి మళ్ళీ వెళ్ళాలనిపిస్తది. కొన్ని చాలు అనిపిస్తది. అంతే కదా గైస్! సో, పూణేకి వెళ్ళాము 2 టైమ్స్. సో, అలా అన్నీ వెళ్ళాం కానీ కొన్ని ప్లేసెస్‌కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తది. అందులో బెంగుళూరు ఒకటి, కేరళ ఒకటనమాట. నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి. సో, అన్ని స్టేట్స్‌కి అయితే వెళ్తాము. బట్ ఇవి కొంచెం మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి. మిగతావి కొంచెం నార్మల్ అనమాట. సో, ఆహ్, ఎవరికైనా అలాగే ఉంటది కదా! నాకు అంతే. కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి, కంట్రీస్ ఉంటాయి. సో, అందులో నాకు ఇదని చెప్పుకోవాలి. మేము కెనడా వెళ్ళాము. కెనడా వెళ్తే అక్కడ ఓకే. అన్నీ కవర్ చేశాము. ఎందుకంటే బిజినెస్ వర్క్స్ మీద కొన్ని కంట్రీస్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. సో, లండన్, కెనడా అలా అయితే వెళ్ళాము. బట్ చూసి రాగలుగుతాం. మనకెంతైనా మన ఇండియా అంతా బాగా నచ్చదు కదా ఏదైనా. సో, అంతే కదా! సో, బెంగుళూరులో మనకైతే అసలు చాలా పార్క్స్ ఉంటాయి గైస్. ఎందుకంటే బెంగుళూరు వాళ్ళు ఎక్కువ వాకింగ్‌కి ప్రిఫర్ చేస్తారు. సో, మనకి ఎలా ఉంటుందంటే పార్క్ అసలు వాకేబుల్ డిస్టెన్స్‌లోనే అసలు సూపర్ పార్క్స్ అయితే ఉంటాయి. ఎటు చూసినా మనకు బెంగుళూరు సిటీలో అయితే పార్క్స్ అయితే కనబడతాయి గైస్. సో, మేము కూడా బెంగుళూరుకి ఎప్పుడు వెళ్ళినా నార్మల్‌గా వాకింగ్ చేసుకుంటూ అలా పిల్లలతో ఆడిపివ్వడానికి మేము పార్క్స్ కంపల్సరీగా వెళ్తాము. పిల్లలు పుట్టకముందు కూడా మేము అలా నార్మల్‌గా స్పెండ్ చేయడానికైతే మేము పార్క్‌కి అయితే వెళ్ళేవాళ్ళం. సో, ఎక్కడ చూసినా స్టోర్స్ ముందు పునీత్ రాజ్‌కుమార్ యాక్టర్ గారి పిక్స్ అయితే ఉంటాయి. సో, చూస్తున్నారు కదా! నేను చాలా టైమ్స్ చూశాను. ఎప్పుడు వెళ్ళినా ఉంటాయన్నమాట ఆయన పిక్స్. సో, వీళ్ళకిక్కడ ఫేమస్ కదా బెంగుళూరులో. సో, అలా అనమాట. సో, మనకిక్కడ సో, మనం ఇండియా మొత్తం తిరిగినా కూడా మనకి ఇండియా బావుంటది. వేరే కంట్రీస్ తిరుగుతాం, వస్తాము. మన ఇండియా మీద ప్రేమ మనకు అలా ఉంటది కదా గాయ్స్. సో, ఎవరికైనా అంతే కదా! సో, నాకు కూడా అంతే. ఎన్ని చూసొచ్చినా మనకి ఇండియా అంటేనే మనకి లవ్ అనమాట. సో, అందుకే వేరే కంట్రీస్‌లో నాకైతే ఉండాలనిపించదు. యూఎస్ఏలో అలా ఉండాలనిపించదు. ఎందుకంటే నాకు ఇండియాలో ఉంటేనే బెటర్ అనిపిస్తది ఎప్పుడైనా. యూఎస్ఏ ఏదైనా మనం చూసి రావడానికి నాకు ఓకే. కానీ ఉండడానికైతే నాకు ఎక్కువగా నేను ప్రిఫర్ చేయననమాట. సో, ఇక్కడ చూడండి జూడియో స్టోర్స్ ఇవన్నీ కూడా మీకు చూస్తున్నారు కదా! సో, మసాజ్ సెంటర్ కానీ, స్పాస్ అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్. టిఫిన్ సెంటర్స్. సో, ఇది మేము బెంగుళూరులో తీసుకున్న రిసార్ట్ గాయ్స్. సో, ఇది ఇంతే గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.